హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మనల్ని రక్షించాల్సిన పోలీసులే ప్రాణాలు తీసే రాక్షసులుగా మారితే అన్యాయంగా ఏ పాపం ఎరగని ఒక తండ్రి కొడుకులను లాకప్లో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేస్తే ఆ పాపానికి ఆ రాక్షసత్వానికి మద్రాస్ హైకోర్టు దిమ్మ తిరిగే తీర్పునిచ్చింది. 2020 తమిళనాడులోని సాతంకులంలో ఏం జరిగింది? ఆ తండ్రి కొడుకులను ఆ పోలీసులు ఎందుకు అంత కిరాతకంగా చంపారు? ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతున్న సమయం అది. ఎక్కడికక్కడ లాక్డౌన్, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న రోజులవి. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా సాతంకులం అనే ప్రాంతంలో జయరాజ్, అతని కొడుకు బెనిక్స్ ఒక చిన్న మొబైల్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అప్పటికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్దేశించిన సమయంలోనే మూసివేయాలి. జూన్ 19వ తేదీ ఆ రాత్రి ఏం జరుగుతుందో ఆ తండ్రి కొడుకులకు తెలియదు. సమయం దాటిపోయినా మొబైల్ షాప్ తెరిచి ఉంచారన్న చిన్న కారణంతో పోలీసులు ఆ దుకాణం వద్దకు వచ్చారు. చిన్న మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వారిద్దరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ అంటే మనల్ని రక్షించే గుడి అనుకుంటాం, కానీ ఆ తండ్రి కొడుకులకు అది నరకంగా మారింది. కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. చేతికి దొరికిన లాఠీలతో, కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆ తండ్రి వయసును కూడా చూడలేదు. ఆ కొడుకు అరుస్తున్నా కనికరించలేదు. రాత్రంతా వారిని హింసించారు. ఉదయం అయ్యేసరికి వారి శరీరాలు రక్తసిక్తమైపోయాయి. అయినా సరే వారిని వదిలిపెట్టలేదు. ఆ దెబ్బలతోనే వారిని జైలుకు తరలించారు. తీవ్ర రక్తస్రావం, అంతర్గత గాయాల వల్ల ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ఒకే ఇంట్లో 2 మృతదేహాలు. ఆ కుటుంబం పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడే పోలీసులు మరో కపట నాటకం మొదలైంది. లాకప్ డెత్ అని తెలిస్తే తమ ఉద్యోగాలు పోతాయని, అరెస్ట్ అయ్యే సమయంలో ఆ తండ్రి కొడుకులే నేల మీద దొర్లి గాయపడ్డారని ఒక కట్టుకథ అల్లారు. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కానీ పాపం ఎప్పటికైనా పండుతుంది కదా. స్థానికులు, బంధువులు రోడ్ల మీదకు వచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత వారిపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ఆ తండ్రి కొడుకులకు న్యాయం జరగాలని గలం విప్పారు. మానవ హక్కుల సంఘాలు రంగంలోకి దిగాయి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నినదించాయి. సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెనిక్స్ అనే హ్యాష్ ట్యాగ్ ప్రపంచమంతా ట్రెండ్ అయింది. లోకల్ పోలీసులు విచారణ చేస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, అసలు వాళ్ళను కాపాడుతున్నదే డిపార్ట్మెంట్ అని ప్రజలు బలంగా నమ్మారు. అందుకే కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయించారు. ప్రజల ఆక్రోశం కోర్టు గోడలను తాకింది. మద్రాస్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అంటే ఎవరు కేసు వేయకపోయినా పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా కోర్టు స్వయంగా విచారణ చేపట్టింది. కోర్టు హాలులో ఆ రోజు జరిగిన వాదనలు వింటే ప్రతి సామాన్యుడికి న్యాయ వ్యవస్థపై నమ్మకం 100 రెట్లు పెరుగుతోంది. కోర్టు పోలీసులను కడిగి పారేసింది. మీరు రక్షకుల, భక్షకుల, ఒక మనిషిని కొట్టి చంపే హక్కు మీకు ఎవరిచ్చారు అని న్యాయమూర్తులు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం తరపు లాయర్ల దగ్గర సమాధానం లేదు. స్థానిక పోలీసుల విచారణ తీరుపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉందని గ్రహించిన కోర్టు తక్షణమే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆ క్షణం ఆ బాధిత కుటుంబం గుండెల్లో ఒక చిన్న ఆశ మొలకెత్తింది. సిబిఐ అధికారులు సాతంకులం పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టిన క్షణం అప్పటి వరకు మమ్మల్ని ఎవరేం చేయలేరని విర్రవీగిన 9 మంది పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. సిబిఐ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆ స్టేషన్ కోడలు ఇంకా ఆ తండ్రి కొడుకుల ఆర్తనాదాలను వినిపిస్తూనే ఉన్నాయి. సిబిఐ అధికారులు స్టేషన్ అణువణువున జల్లెడపడ్డారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? నిమిషాల వారీగా సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే జయరాజ్ బెనిక్స్ లను కొట్టడానికి వాడిన లాఠీలను పోలీసులు అప్పటికే మాయం చేశారు. స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ కావాలని డిలీట్ చేశారు. అంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారు నిందితులు. కానీ నేరం చేసిన వాడు ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేస్తాడన్నది నేర పరిశోధనలో అతిపెద్ద సత్యం. సిబిఐ వాళ్ళ కళ్ళు గప్పడం అంత సులభం కాదు. లాకప్ గదిలో టేబుల్స్ కింద, గోడల మీద పడిన రక్తపు మరకలను ఫోరెన్సిక్ టీం సేకరించింది. ఆ రక్తం జయరాజ్ బెనిక్స్ లదే అని డిఎన్ఏ టెస్టుల్లో తేలింది. కానీ ఇక్కడ సిబిఐకి అత్యంత కీలకమైన సాక్ష్యం అందించింది ఎవరో తెలుసా? అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్. తనపై అధికారులు చేస్తున్న ఘోరాన్ని కల్లారా చూసిన మహిళా కానిస్టేబుల్ రేవతి ప్రాణాలకు తెగించి సిబిఐ ముందు నిజం చెప్పింది. ఆ రాత్రి వాళ్ళ అరుపులు స్టేషన్ బయట ఉన్న వాళ్ళకు కూడా వినిపించాయి. రాత్రంతా కొడుతూనే ఉన్నారు. టేబుల్ కింద వాళ్ళ రక్తం మడుగులు కట్టింది అని ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆ 9 మంది రాక్షసుల పాలిట మరణ శాసనంగా మారింది. ఆధారాలు ఒక్కొక్కటిగా దొరికాయి. ఎవరైతే తాము చట్టం అనుకొని విర్రవేగారో ఆ 9 మంది పోలీసుల మెడకు ఉచ్చు బిగుసుకుంది. అందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అరెస్ట్ జరిగిన వెంటనే వాళ్లకు
శిక్ష పడిపోయిందా? లేదు. మన చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకొని తప్పించుకోవడానికి ఆ నిందితులు చేయని ప్రయత్నం లేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, 6 ఏళ్లు గడిచాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం తమ కళ్ళెదుటే భర్తను, కొడుకును కోల్పోయి ఒంటరిగా మిగిలిన తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కోర్టు చుట్టూ తిరగలేక, వాళ్ళు పెడుతున్న వాయిదాలు భరించలేక ఆ కుటుంబం కన్నీరు ఎండిపోయింది. కానీ న్యాయం మీద వాళ్ళకున్న నమ్మకం మాత్రం చావలేదు. నా భర్తను, నా కొడుకును చంపిన వాళ్లకు ఉరిశిక్ష పడాల్సిందే అన్న తల్లి పట్టుదల ముందు కాలం కూడా తల వంచింది. డిఫెన్స్ లాయర్లు ఎన్నో కట్టుకథలు అల్లారు. తండ్రి కొడుకులే గోడకేసి తలలు బాదుకున్నారని, పోలీసులకు ఎదురు తిరిగారని కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. కానీ సిబిఐ సమర్పించిన వేలాది పేజీల ఛార్జ్ షీట్ ముందు, ఫోరెన్సిక్ రిపోర్ట్ల ముందు, ఆ మహిళా కానిస్టేబుల్ వాగ్మూలం ముందు వాళ్ళ అబద్ధాలు నిలబడలేదు. ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చింది. మద్రాస్ హైకోర్టులో కిక్కిరిసిన జనం, బయట వేలాది మంది జనాలు, టీవీ స్క్రీన్ల ముందు లక్షలాది కళ్ళు, అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఆ రాక్షసులకు కోర్టు ఏం శిక్ష వేయబోతోంది? జడ్జి తన కుర్చీలో కూర్చున్నారు. కోర్టు హాలులో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం. బోనులో ఆ 9 మంది పోలీసులు తలదించుకొని నిలబడి ఉన్నారు. అప్పటిదాకా చట్టం తమ చుట్టం అనుకున్న వాళ్ల ముఖాల్లో ఇప్పుడు భయం, చావు భయం స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయమూర్తి తీర్పు చదవడం మొదలు పెట్టారు. పోలీసుల విధి ప్రజల ప్రాణాలు కాపాడడం, కానీ ఇక్కడ రక్షకులే భక్షకులుగా మారారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అత్యంత క్రూరంగా, అమానవీయంగా ఇద్దరు అమాయకులను చిత్రహింసలు పెట్టి చంపారు. ఇది నాగరిక సమాజం తలదించుకోవాల్సిన సంఘటన. ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కాకి డ్రెస్ లో ఉన్నా సరే వదిలిపెట్టేది లేదని ఈ న్యాయస్థానం స్పష్టం చేస్తోంది. సాతంకులం లాకప్ డెత్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న 9 మంది పోలీసులకు ఏకంగా మరణ శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. దేశ న్యాయ చరిత్రలో అరుదుగా జరిగే సంఘటన ఇది. కాకి డ్రెస్ వేసుకొని అమాయకుల రక్తం తాగిన ఆ 9 మంది మెడకు ఉరితాడును ఖరారు చేసింది మద్రాస్ హైకోర్టు. ఈ తీర్పు విన్న తర్వాత ఆ బాధిత కుటుంబం పరిస్థితి వర్ణనాతీతం. 6 ఏళ్లుగా గుండెలో దాచుకున్న బాధ, కోపం, ఆవేదన అన్ని ఒక్కసారిగా కన్నీటి రూపంలో కట్టలు తెంచుకున్నాయి. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. కొడుకును కోల్పోయిన ఆ తల్లి, భర్తను కోల్పోయిన భార్య కోర్టు బయట నేల మీద పడి ఏడుస్తున్న దృశ్యాలు చూసి అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. తమకు న్యాయం జరిగిందని, తమకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి, రోడ్ల మీదకు వచ్చి పోరాడిన యువతకు, నిజాలు నిర్భయంగా రాసిన మీడియాకు, దర్యాప్తు చేసిన సిబిఐకి, న్యాయం బతికే ఉందని నిరూపించిన కోర్టుకు వాళ్ళు 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం ఒక జయరాజ్ బెనిక్స్ కుటుంబానికి దక్కిన న్యాయం కాదు. ఈ దేశంలో చట్టం పట్ల నమ్మకం సన్నగిల్లుతున్న ప్రతి సామాన్యుడి గెలుపు. అధికారం చేతిలో ఉంది కదా అని, కాకి డ్రెస్ వేసుకున్నాం కదా అని ఎవరైనా సామాన్యుడి ప్రాణాలతో చెలగాట మాడితే చట్టం ఎంత కఠినంగా శిక్షిస్తుందో, నేల విడిచి సాము చేస్తే ఉరితాడు ఎలా ముద్దాడుతుందో చెప్పడానికి ఈ సాతంకులం కేసు ఒక సజీవ ఉదాహరణ. ఏది ఏమైనా, ఎన్ని శిక్షలు వేసినా ఆ తండ్రి కొడుకుల ప్రాణాలు తిరిగి రావు. కానీ భవిష్యత్తులో ఏ పోలీసు అధికారి తన లాఠీ ఎత్తాలంటే వణికిపోయేలా ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలిచిపోతుంది. మరి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష వేస్తూ కోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? ఈ శిక్ష సరైనదేనా? కింద కామెంట్ చేయండి.